హాయ్, వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. దేశం మొత్తాన్ని గగురుపాటుకు గురి చేసిన అంశం, ముఖ్యంగా హిందూ సమాజాన్ని నివ్వెరపరిచిన అంశం ధర్మస్థలి. ధర్మస్థలిలో శవాల గుట్టలు బయటపడుతున్నాయి అనగానే అందరూ నివ్వెరపోయారు. ముఖ్యంగా ధర్మస్థలి అంటే మనకు గుర్తుకొచ్చేది 800 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన మంజునాథ స్వామి ఆలయం. అలాంటి పుణ్యక్షేత్రంలో ఏమిటి శవాల గోల, ఏమిటి అస్థ్యపంజరాలకు సంబంధించిన అంశాలు అని హిందూ సమాజం మొత్తం కూడా ఒక రకంగా చెప్పాలంటే ఉలిక్కి పడిందని చెప్పాలి. జూలై 3 ఒక విజిల్ బ్లోయర్ వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాడు. ఆ కంప్లైంట్ ఏంటంటే గత 2 దశాబ్దాల్లో 2014 అంటే 1996 నుంచి 2014 వరకు దాదాపు కొన్ని వందల శవాలను తాను పూడ్చిపెట్టానని, 14లో భయంతో వణికిపోయి బయటికి వెళ్ళిపోయానని, కానీ మనసు మాత్రం వేధిస్తూనే ఉంది, తప్పు చేశామని చెప్తూనే ఉంది. అందుకే ఆ అంశాన్ని మీకు తెలియచేయాలని వచ్చాను, కంప్లైంట్ తీసుకోండి అని చెప్పేసి జూలై 3న కంప్లైంట్ నమోదు చేశాడు. అక్కడ నుంచి కథ మొదలైతే దాదాపు నెల రోజులు పట్టింది పోలీసు యంత్రాంగం కదలటానికి. కానీ కదిలిందా అంటే కదలలేదు, కదిలేలా మీడియా చేసింది అని చెప్పాలి. వరుస కథనాలు కన్నడ మీడియాలు హల్చల్ చేస్తూ ఉంటే అక్కడి నుంచి ఆ కన్నడ నుంచి తెలుగునాట, తమిళనాట, అలా 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 ఉత్తర భారతదేశం, చివరికి అమెరికా వరకు కూడా పాకిన తర్వాత పోలీసు వ్యవస్థ దాని మీద చర్యలకు ఉపక్రమించింది అనాలి. సో అతనిచ్చిన వివరాల ప్రకారం దాదాపుగా 2 దశాబ్దాల పాటు తాను అనుమానాస్పద స్థితిలో కొన్ని ఆడబిడ్డల శవాలను పూడ్చిపెట్టాను అని చెప్పాడు. కొంతమంది అయితే స్కూల్ యూనిఫామ్తో సహా పూడ్చిపెట్టాను అని చెప్పాడు. వాళ్లను రేప్ చేసిన దాఖలాలు ఉన్నాయి, బయటకు చెప్తే చంపేస్తారన్న భయంతో నేను నోరు విప్పలేదు అన్నాడు. ఒకానొక దశలో తన కుటుంబంలోని పాప మీద కూడా కన్నేస్తే భయపడి కుటుంబంతో సహా పారిపోయాను అని చెప్పాడు. ఎక్కడెక్కడ పాతి పెట్టానో అవన్నీ నాకు తెలుసు, రండి చూపిస్తాను అని చెప్పాడు. తను వెళ్ళేటప్పుడు ఒక బ్యాగ్తో వెళ్ళాడు. ఆ బ్యాగ్లో కూడా అస్థి పంజరాలు ఉన్నాయి. నేను పాతి పెట్టిన చోటే బయటపడ్డాయి, ఇప్పటికీ అక్కడే ఉన్నాయి చాలా వరకు. నేను కొన్ని వందల శవాలను ఈ చేతులతో పూడ్చిపెట్టాను అన్నాడు. కానీ పోలీసులు నమ్మలేదు, వ్యవస్థలు నమ్మలేదు, కొట్టిపారేశాయి. కానీ మీడియా మాత్రం అలుపెరగని పోరాటం చేస్తూనే వస్తోంది. అయితే చివరికి పోలీసులు దీనికి సంబంధించి ప్రభుత్వం ఒక ప్రత్యేకంగా సిట్ దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేసింది. సిట్ ఆధ్వర్యంలో ఎంక్వైరీ మొదలుపెట్టారు. 14 చోట్ల తవ్వి ఆధారాలు తీయాలని నిర్ణయించారు. ఒకటో చోట తవ్వారు, దొరకలేదు. రెండో చోట తవ్వారు, దొరకలేదు. మూడో చోట దొరకల, 4వ చోట దొరకల, 5వ చోట దొరకల. ఒక నిర్ణయానికి వచ్చారు. ఎస్, ఇతను చెప్పేది మొత్తం అభూత కల్పన మాత్రమే, నిజాలు కావు అన్న ఒక అంచనాకు వచ్చారు. అయితే ఇది కేవలం ఆ శానిటేషన్ కార్మికుడు మాత్రమే చెప్పిన అంశం కాదు. ఇది గత 4 దశాబ్దాలుగా ధర్మస్థలి నుంచి ఉజిరే అనే ప్రాంతం వరకు మధ్యలో నేత్రావతి ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నదికి అటు ఇటు కూడా అనేక వందల మంది అసహజంగా మరణించిన పరిస్థితులు ఉన్నాయి. ఒక రకంగా ఒక ఆర్టీఐ ద్వారా తీసుకున్న సమాచారం ప్రకారం 2001 నుంచి 2011 వరకు 459 మంది అసహజంగా ఆ ప్రాంతాల్లో మరణించారు అని చెప్తున్నారు. అంటే అంతమంది, ఏడాదికి 50 మంది అసహజంగా మరణించడం అంటే ఏదో అసహజ పరిణామాలు అక్కడ జరుగుతున్నాయనేది అర్థం. కానీ పోలీసు వ్యవస్థ మిన్నకుండిపోయింది, రెవెన్యూ వ్యవస్థ మిన్నకుండిపోయింది. దాదాపు 34 డిపార్ట్మెంట్లు మోగపోయాయి ఆ ఏరియాలో అని చెప్పాలి. అయితే అందరూ కూడా ఇతను చెప్పేది అబద్ధమని నిరూపించే ప్రయత్నంలోనే వ్యవస్థలు కూడా ఉన్నాయంటే ఆశ్చర్యపడాల్సిందే. సో చివరికి 6వ చోట తవ్వితే సంచలనమైన విషయాలు వెలుగులోకి వచ్చే 2 అస్థి పంజరాలు అక్కడ బయటపడటం అనేది కలకలం సృష్టించింది. దీంతో మళ్ళీ ఈ విజిల్ బ్లోయర్ ఎవరైతే ఉన్నాడో, ఆ శానిటేషన్ కార్మికుడు ఎవరైతే ఉన్నారో, ఆ కార్మికుడు చెప్పింది నిజమే కావచ్చు. మిగతా 5 చోట్ల కూడా అతను ఎప్పుడో సంవత్సరాల క్రితం, అంటే 20 ఏళ్ల, అంటే దాదాపు 10 ఏళ్ళు అయింది అతను పారిపోయి అక్కడి నుంచి. అంటే ఆ 10 ఏళ్ల ముందు పాతి పెట్టిన శవాలు రకరకాల కారణాలతో
అక్కడ అతను ఆ ప్లేస్ని సరిగా ఐడెంటిఫై చేయకపోవచ్చు, కొంచెం పక్కకు తవ్వితే దొరకచ్చు అన్న అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి. ఏదేమైనా ఈ 6వ తవ్వకల్లో బయటపడిన 2 అస్థిపంజరాలు వెంటనే ప్రభుత్వ అధికారులు దాన్ని పరీక్షకు పంపించారు, ఫోరెన్సిక్ పరీక్షకు. ఫోరెన్సిక్ పరీక్ష తర్వాత మాత్రమే దీనికి సంబంధించిన వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. కానీ ఇంకా మరొక 8 చోట్ల తవ్వి తీయాల్సిన అవసరం ఉంది. అసలు ఏం జరుగుతోంది ధర్మస్థలిలో అనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. దాదాపుగా 1970ల నుంచే ఒక క్రూరమైన అకృత్యాలు, అక్కడ అన్యాయాలు, అత్యాచారాలు జరుగుతున్నాయనేది ప్రధానంగా కర్ణాటక మీడియా నుంచి వస్తున్న సమాచారం. 1979లో వేదవల్లి అనే ఒక టీచర్ తనకు రావాల్సిన ప్రమోషన్ తనకంటే జూనియర్ అయిన వ్యక్తికి ఆ ప్రమోషన్ వచ్చింది కాబట్టి ఇది తప్పు అని చెప్పేసి కోర్టు మెట్లెక్కితే ఆవిడ ఇంటికెళ్ళి దాడి చేసి బాత్రూంలో దాక్కున్నా కానీ వదలకుండా సజీవ దహనం చేశారు. ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఇప్పటి వరకు వెల్లడి కాలేదు. ఆమె భర్త దీని మీద పోలీస్ స్టేషన్ మెట్లెక్కినా కానీ కనీసం కేసు కూడా తీసుకున్న పరిస్థితి లేదు. ఆ తర్వాత 1986లో పద్మావతి అనే మహిళ కాదు, యువతి, 17 ఏళ్ల యువతి కిడ్నాప్కి గురైంది, అత్యాచారం గావించబడ్డది, తర్వాత చంపివేయబడ్డది. 56 రోజుల తర్వాత ఆ బాడీ దొరికింది. ఆ బాడీ దొరికిన తర్వాత కూడా పోలీసులు కేసును నమోదు చేశారే తప్ప నిందితుల్ని పట్టుకోలేకపోయారు. మొత్తం ఆ తండ్రి అనేక సంవత్సరాలు ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నాడు. ఆ తర్వాత 2003లో అనన్య భట్ అంటే మెడిసిన్ చదివే యువతి, 17 ఏళ్ల యువతి ధర్మస్థలికి వెళ్ళి అక్కడ చుట్టూ ప్రదక్షిణ చేస్తున్న సందర్భంలో కిడ్నాప్కు గురై అత్యాచారం చేసి చంపివేయబడ్డది అనేది ఆరోపణలు. ఆ పాప తల్లి సిబిఐ ఆఫీసులో ఒక ఉద్యోగి. చివరికి ఆమె కేసు కూడా పోలీసులు తీసుకోలేదంటే ఆశ్చర్యం వేస్తుంది. ఆమె వచ్చి అక్కడ కంప్లైంట్ చేసి దానికి ప్రయత్నం చేస్తే ఆమె మీద దాడి చేసి స్పృహ తప్పిపోతే 3 రోజుల తర్వాత ఆమె తిరిగి చూస్తే బెంగళూరులోని ఒక ప్రభుత్వ హాస్పిటల్లో ఉంది. ఆ రోజు నుంచి ఆ తల్లి 22 ఏళ్ల పాటు అవిశ్రాంతంగా పోరాడుతూనే ఉంది. కనీసం ఇప్పటికైనా నా కేసు తీసుకోండి అయ్యా అని చెప్పి మొన్న ఈ విజిల్ బ్లోయర్ మాట్లాడిన తర్వాత ఆమె పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. ఆ తర్వాత 2012 తర్వాత సౌజన్య అనే ఒక పాప ఇలానే ఆ యువతి కూడా కిడ్నాప్కు గురై అత్యాచారం గావింపబడి చంపివేయబడ్డది. అయితే దానికి కారణం అక్కడ ఒక మతిస్థిమితం లేని యువకుడు అని చెప్పేసి అతన్ని అరెస్ట్ చేశారు. అతనితో పాటు ఇంకొకతన్ని అరెస్ట్ చేశారు. చేసిన తర్వాత ఉవ్వెత్తున ఒక ఆందోళన, ఉద్యమం ఎగసి పడితే పోలీసులు ఆ చర్యలు తీసుకున్నారు. చివరికి ఎవరినో బాధ్యులు చేశారు. సౌజన్య తల్లిదండ్రులు కూడా చెప్పేది ఏంటంటే వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు, దీని వెనక వేరే గ్యాంగ్ ఉంది అని చెప్తున్నారు. దీని వెనక ఒక డి గ్యాంగ్ ఉంది అని చెప్పే ఒక ఆరోపణలు అయితే దీని మీద బలంగా ఉన్నాయని చెప్పాలి. చివరికి వాళ్ళని అరెస్ట్ చేశారు, ఆధారాలు దొరకలేదని వాళ్ళని విడిచిపెట్టారు కూడా. కానీ ఇప్పటికీ సౌజన్య మరణానికి కారకులు ఎవరో తెలియలేదు. జస్టిస్ ఫర్ సౌజన్య అని ఎక్కడ పడితే అక్కడ బోర్డులు ఉంటాయి. సౌజన్యకు ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మహిళల రక్షణ కోసం సౌజన్యను పూజించే ఒక సంప్రదాయం కూడా ఏర్పడిందని చెప్పాలి. అంటే కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్న అఘాయిత్యాలు ఇప్పటి వరకు వెలుగులోకి రాలేదంటే ఏం జరుగుతోంది? దీని వెనుక ఉన్నది సామాన్యులు కాదు అనేదైతే అర్థమవుతుంది. సినిమా ఫక్కీలో మనం చూస్తూ ఉంటాం, కొన్ని సినిమాలు సీరియల్ మర్డర్స్ని ఛేదించడానికి హీరో బయలుదేరి వస్తాడు. ఇప్పుడు హిట్ అలాంటి సినిమాలు అయితే అవే కోవకు వస్తాయి కదా. కానీ ఇక్కడ ఆ హీరో ఎవరు ఇప్పటి వరకు రాలేదు. 4 దశాబ్దాలుగా హీరో కోసం ఆ ప్రాంతం ఎదురు చూస్తూనే ఉంది. కానీ ఇప్పటి వరకు ఆ హీరో రాలేదు. చివరికి సిట్ రూపంలో వచ్చింది. ఆ సిట్ రూపంలో వాళ్ళైనా సిట్టు దర్యాప్తు సంస్థలో బాగా సభ్యులైనా కానీ ఆ హీరోలాగా మారి వ్యవస్థలో ఉన్న ఆ దారుణమైన అంశాన్ని బయట బట్టబయలు చేస్తారా లేదనేది $1 మిలియన్ ప్రశ్న. ఏదేమైనా వీళ్ళన్నీ కూడా ధర్మస్థలి టెంపుల్ చైర్మన్ వైపు చూపిస్తూ ఉన్నాయి. వీరేంద్ర హెగ్డే అంటున్నాయి. ఆ హెగ్డేకి ఏంటి సంబంధం? హెగ్డే మీద ఎందుకు అన్ని వేళ్ళు చూపిస్తున్నారు? హెగ్డే ఎవరు అసలు? ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నంలో హెగ్డే పద్మభూషణ్ అవార్డు వచ్చిన వ్యక్తి, ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా ఉన్న వ్యక్తి. మరి అతని మీద ఇన్ని ఆరోపణలు వస్తుంటే నిష్పాక్షికంగా దర్యాప్తు జరపండి, ఇందులో
పారదర్శకంగా దర్యాప్తు జరపడానికి టెంపుల్ నుంచి మేము అన్ని విధాల సహకారం అందిస్తామని ఎందుకు చెప్పట్లేదు? మీడియాలో కథనాలు వస్తే గ్యాగ్ ఆర్డర్ల ద్వారా ఆ కథనాలని అనేక కథనాలను తొలగించిన పరిస్థితి. కన్నడ మీడియాలో వచ్చినంత వరకు మేనేజ్ చేయగలిగారు. అది పొక్కి పక్క ప్రాంతాలు తెలుగు నాట, తమిళ నాట, అలాగే హిందీ నాట, మొత్తం అమెరికా వరకు పాకిన తర్వాత ఎన్ని వీడియోలను తీయించగలుగుతారు, ఎన్ని స్టోరీలని తీయించగలుగుతారు? సో ఆ స్థితిలో ఇవాళ మొత్తం కూడా టెంపుల్కి సంబంధించిన పాలక మండలి మీద అన్ని వేళ్లు చూపిస్తూ ఉన్నాయి. మరి అటువంటప్పుడు దీనికి సంబంధించి ఆ పాలక మండలిని రద్దు చేసి వెంటనే దీని మీద సిబిఐ లాంటి ఎంక్వైరీ చేస్తే తప్ప ఇందులో వాస్తవాలు వెలుగు చూసే అవకాశం లేదు. చాలామంది అంటున్నారు ఇది హిందూ దేవాలయం కదా, మరక ఏర్పడుతుందేమో, మచ్చ ఏర్పడుతుందేమో, ప్రతిష్ట దెబ్బతింటుందేమో అంటున్నారు. కాబట్టి హిందూ దేవాలయం కాబట్టే ఆ పుణ్యక్షేత్ర పరిసరాల్లో జరుగుతున్న అకృత్యాలు బయటకు తీసుకురావాల్సిన బాధ్యత ప్రతి ఒక్కళ్ళ మీద ఉంది. ఆ ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది. ఆ పాపాత్మలను వెంటనే శిక్షించాల్సిన అవసరం ఉంది. ఇందులో నిందితులు ఎవరు, నేరస్తులు ఎవరు, అసలు ఈ డి గ్యాంగ్ నడుపుతున్నది ఎవరు, ఎవరికి ఇంకా అంతుపట్టని విషయం. మరి ఈ ప్రభుత్వ వ్యవస్థలన్నీ ఎందుకు మూగబోయాయి అనేది ఇవాళ ప్రధానంగా చర్చనీయాంశం అవుతా ఉంది. ఇప్పుడు కదిలింది ప్రభుత్వ యంత్రాంగం. నెల రోజుల తర్వాత తవ్వి తీసే ఒక బాధ్యతను ఎత్తికెత్తుకున్నారు. మరి ఈ నెల రోజుల పాటు ఏమైపోయింది పోలీసు వ్యవస్థ? సో ఈ ఆధారాలను గనక ఒకవేళ అంటే రూపుమాపే ప్రయత్నం చేసుంటే ఎవరు బాధ్యత వహించాలి? ఇప్పటికైనా ప్రపంచం మొత్తం చూస్తున్న వేళ మన ఆడబిడ్డలకు జరుగుతున్న అన్యాయాలను వెంటనే వెలికి తీయాల్సిన అవసరం ఉంది. వాటికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ అసహజ మరణాలకు కారణాలు ఏంటి, నిగ్గు తేల్చవలసిన అవసరం ఉంది. ఇందులో చాలా మంది పురుషులు కూడా చనిపోయారని చెప్తున్నారు. ఆ పురుషుల వివరాలు ఏంటి? అయితే ఇప్పటి వరకు ఆలోచిస్తే అంతుబట్టని విషయం ఏంటంటే సుజాత భట్ తప్ప ఇంకెవరు కూడా వాళ్ళ పిల్లలు మిస్ అయ్యారని కానీ, ఇట్లా అత్యాచారం చేసి చంపబడ్డారని కానీ, లేకపోతే కిడ్నాప్ అయ్యారని, మిస్సింగ్ కేసులు కానీ, ఏదైనా కానీ ఇంత దారుణం వెలుగులోకి వస్తున్నప్పుడు కూడా ఎవరు రాకపోవటం మరొక సైడ్ అనుమానాలకు దారితీస్తుంది. సో ఏదేమైనా అక్కడ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఇది పుణ్యక్షేత్రం కాబట్టి ఇక్కడ చనిపోతే స్వర్గ ప్రాప్తి లభిస్తుందని చాలా మంది ఇక్కడ కొంచెం జీవితం మీద విరక్తి చెందిన వాళ్ళు ఇక్కడికి వచ్చి చనిపోతున్నారని చెప్తున్నారు. ఇంత దారుణమైన రీజన్ని డైజెస్ట్ చేసుకోలేదు ఈ సమాజం. కానీ ఏం జరిగిందనేది అయితే ఖచ్చితంగా వీరేంద్ర హెగ్డే నిందితుడా కాదా అనేది మనం డిసైడ్ చేయలేం. ఎందుకంటే దానికి సంబంధించిన ఆధారాలు ఏమీ లేవు. కానీ ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కానీ వాస్తవాలు ఏంటో ప్రజలకు తెలియచేయాల్సిన బాధ్యత రెండు ప్రభుత్వాల మీద ఉంది. ఒకటి కేంద్ర ప్రభుత్వం, ఒకటి రాష్ట్ర ప్రభుత్వం.